అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, మన సంప్రదాయాల్లో కానీ పూజల్లో కానీ ఎక్కువగా వినేది నెంబర్ 5 అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. ఇటు పంచామృతం అని చెప్పేసి, పంచభూతాలు, ఇంకా పూజ చేసేటప్పుడు కూడా పంచోపచార పూజ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అసలు ఈ పూజ ఏంటమ్మా? ఇంకా అంతేకాకుండా 5 కిందకి ఇంత ప్రాముఖ్యత ఉంది. 5 అని అంటేనే మీరు అన్నట్టు పంచభూతాలు. పంచభూతాలు సైతమే మానవుడు నివసిస్తున్నాడు చెప్పాలి అంటే. తర్వాత పంచభూతాలు ఏమేమి ఉన్నాయి మనకు? ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, ఇది పైనుండి కిందకు వస్తాయి. ఈ పంచభూతాలు కూడా ప్రతి ఒక్క మానవుడిలో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. అంటే ఈ శరీరం అంతా విశ్వానికి కనెక్ట్ అయి ఉంటుంది. పంచభూతాలతో ఉండేదే మానవ శరీరం. ఎందుకంటే మనం గాలి ఎలా పిలుస్తున్నామో మనకు తెలియదు, కానీ గాలి పిలుస్తున్నాము. భూమిపైనే నివసిస్తున్నాము. నీరు లేకనే మనం ఉండలేము. తర్వాత ఆ అగ్నితోనే మనం మన శరీరానికి సరిపడా ఔషధాన్ని రెడీ చేసుకుంటున్నాం. ఔషధం మీన్స్ ఫుడ్. మనం ఆహారం తయారు చేసుకుంటున్నాము. ఆకాశం, అది మనకి ఒక నీడలాగా ఉంటుంది. ఆకాశం నుండి మనకి వర్షాలు వస్తున్నాయి. వర్షాలు రావడంతోనే మనము పంటలు పండిస్తున్నాం. ప్రతిదీ కూడా ఈ 5 ఎలిమెంట్స్తోనే జరుగుతుంది. మొత్తం ఒక జీవనం ఉదయం లేచినప్పటి నుండి. పంచభూతాలు వేరు, మానవుడు వేరు కాదు. పంచభూతాలతో కనెక్ట్గా ఉండేదే మానవ శరీరము. మానవ శరీరంలోనే పంచభూతాలు ఉన్నాయి. ఇది మెయిన్. మీరు అన్నట్టుగా పంచోపచార పూజ నిత్యము ఎందుకు చేస్తారంటే ఈ పంచభూతాలకి సంకేతం ఒకటి, తర్వాత ఈ పంచభూతాలు మనలో కూడా ఉన్నాయి అనేది ఒకటి. మనం ఏం చెప్తాము పంచోపచార పూజలో? ఒక ధ్యాన శ్లోకం చదువుతాము. దాని తర్వాత మన ఇష్టదైవం ఉంటుంది. అమ్మవారు, శివుడు, విష్ణువు, ఇలా ఎవరైనా ఉండొచ్చు. మనకి కులదైవము, ఇష్టదైవము, ప్రధాన దైవం అనేది వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం ఏం చేస్తాము? ధ్యాన శ్లోకం చదువుతాము, పంచోపచార పూజ చేస్తాం. ఎలా? ఏమేమి ఉంటుంది? గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఇవి సమర్పించేదే పంచోపచార పూజ. కంప్లీట్గా మనం ప్రతిరోజు ఇది అందరూ చేస్తారు. కానీ ఇక్కడ ఏమైపోతుంది అని అంటే, ఏ దేవుడికైతే మనం సమర్పిస్తున్నామో ఆ దేవుడి నామం చెప్పి సమర్పించాలి. ఎలా? గంధం ఇప్పుడు అమ్మవారు ఉన్నారు. శ్రీ లలితా పరభట్టారిక దేవియే నమః గంధం సమర్పయామి. ప్రత్యేకించి వాళ్ళ పేరు చెప్పేదే మనం పంచోపచార పూజ అంటాం. జనరల్గా ఏం చేస్తారు? అందరూ ఇవి చేస్తారు. పసుపు కుంకుమ పెడతారు, పూలు పెడతారు, నైవేద్యం పెడతారు, దీపం పెడతారు, ధూపం పెడతారు. కానీ స్పెసిఫిక్గా సమర్పించడం అనేది ఉండదు. మనం ఎలా చేసుకోవాలి? ధ్యాన శ్లోకం చదువుకోవాలి. లలితా పరభట్టారిక దేవీ నమః గంధం సమర్పయామి, లలితా పరభట్టారిక దేవీ నమః పుష్పం సమర్పయామి, లలితా పరభట్టారిక దేవీ నమః ధూపం సమర్పయామి, లలితా పరభట్టారిక దేవీ నమః దీపం సమర్పయామి, లలితా పరభట్టారిక దేవీ నమః అమృత నైవేద్యం సమర్పయామి. ఇది పంచోపచార పూజ. ఆ నెక్స్ట్ నువ్వు అష్టోత్తరం చదువుకోవచ్చు, ఏమైనా చదువుకోవచ్చు, అది మన ఇష్టం. ఇవి కంపల్సరీ ప్రతిరోజు కూడా అందరూ చేసేవే. ఇలా పేరు పెట్టి, అంటే ప్రత్యేకించి స్వామివారి యొక్క పేరు పెట్టి కానీ, దేవతామూర్తి యొక్క పేరు పెట్టి కానీ సమర్పిస్తే ఖచ్చితంగా మీరు పంచోపచార పూజ చేసినట్టు. ఇది అందరూ చేస్తారు. పేరు పెట్టి చేయడం ఇంకా ప్రత్యేకం. ఎందుకు అంత విశిష్టత అనంటే, మనకి పంచాయతనం అనేది కూడా ఒకటి ఉంది. పంచాయతనం అంటే ఆది శంకరాచార్యులు ఇంట్రడ్యూస్ చేసింది. అది మనకి ఆయన ద్వారానే వచ్చింది. దాంట్లో ఎవరు ఉంటారు? సూర్యుడు, గణపతి, ఈశ్వరుడు, విష్ణువు, అంబిక, ఈ దేవతలు ఉంటారు. పంచపూజ, పంచాయతన పూజ, పంచోపచార పూజ, మనకి పంచభూతాలు, పంచామృతాలు, తర్వాత పంచకన్యలు, ఇలా అన్నీ కూడా 5 ఎలిమెంట్స్తోనే నడుస్తుంది. అంటే మానవుడి యొక్క జీవితము దేనిపైన డిపెండ్స్ ఉంది అంటే వీటన్నిటిపైన డిపెండ్స్ ఉంది. ప్రతిరోజు మనం ఇది చేసుకోవాల్సిందే. మీరు ఏ దేవతామూర్తికి అయితే చేసుకుంటారో ఆ దేవతామూర్తికి సంబంధించి ఇది చేయాల్సిందే. అంటే ఇది ప్రతిరోజు పూజలో, నిత్య పూజలో ఒక పార్ట్ లాగా? నిత్య పూజలోనే పంచోపచార పూజ అని చేస్తారు. ఇది అంటే నేను ఇంతకు ముందు చెప్పాను కదమ్మా, ఎలా అంటే మనం ప్రత్యేకంగా దేవీ దేవత పేరు చెప్పి సమర్పించాలి. ఆ దేవీ దేవత పేరు చెప్పి సమర్పించేదే పంచోపచార పూజ. నీకు 5 ఉపచారాలు సమర్పిస్తున్నాను తల్లి అని అర్థము.
ఓకే. ఉపచారాలతో. ఇది ఆల్రెడీ అందరూ చేస్తారమ్మా. కానీ ప్రత్యేకించి దేవీ దేవత పేరు చెప్పి సమర్పించరు. ఆల్రెడీ పూలన్నీ అలంకరిస్తాం మనము, పసుపు కుంకుమ బొట్లు పెడతాము, దీపం వెలిగిస్తాము, ధూపం చూపిస్తాం. కానీ ప్రత్యేకించి మనం ఏం చేస్తాము, పేరు పెట్టి సమర్పించాము. ఇవన్నీ చేసిన తర్వాత ప్రత్యేకించి పేరు పెట్టి సమర్పించేది పంచోపచార పూజ. ఓకే. నువ్వు ఇక్కడ హెడ్లైన్ ఏం పెడుతున్నావు, నీ దేవతామూర్తి ముందు పేరు పెట్టి, అమ్మ నేను నీకు గంధం సమర్పిస్తున్నాను, అమ్మ నీకు పుష్పం సమర్పిస్తున్నాను, నువ్వు స్వీకరించు అని అర్థము. నువ్వు స్వీకరించు అని చెప్తున్నావు అంటే అమ్మవారు ఉంది గనక, ఉంది అనే భావన నీలో కూడా ఉంది గనక నువ్వు ఇవన్నీ సమర్పిస్తున్నావు. ఇప్పుడు తంతులాగా పోయి పూలు పెట్టి దీపం వెలిగించి రావచ్చు, కానీ అలా కాకోకున్నట్టు నువ్వు నీ మనసులో అమ్మవారు ఉంది అని భావన చేస్తూ, నీ మనసులో కూడా ఈ పంచోపచార పూజ చేస్తూ, నీ మనసులో కూడా పంచభూతాలు ఉన్నాయి కాబట్టి, ఈ శరీరం పంచభూతాల సంబంధం కాబట్టి, ఈ పంచభూతాలతో కూడిన పంచోపచార పూజ నువ్వు దేవీ దేవతకు చేస్తున్నావని అర్థము. ఇది మనం చెప్పుకున్నట్టు ఈ 5 ఎలిమెంట్స్ పైనే మనకు జీవితం అంతా డిపెండ్స్ ఉంటుంది కాబట్టి, ఏ పూజ చేసుకోకపోయినా కూడా నిత్య పూజలో పంచోపచార పూజ ఖచ్చితంగా చేయాలి. మామూలుగా సాధన చేసే వాళ్ళకు కూడా పంచోపచార పూజ ఉంటుంది, గృహస్థులకు కూడా పంచోపచారం ఉంటుంది. సాధన చేసే వాళ్ళకి అనుష్ఠానంలో 2 సార్లు పంచోపచార పూజ చేస్తారు. నార్మల్ గృహస్థుడు ఏ మంత్రం లేని వాళ్ళు ఒక్కసారి పంచోపచార పూజ చేస్తారు. ఓకే. ఓకే. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ఫలితాలు కలగడం కానీ ఇలా ఏమైనా ఉంటాయా? ఫలితం ఏం లేదమ్మా, ఇది నిత్య పూజ ప్రాసెస్ అంతే. దీనికి ప్రత్యేకించి ఫలితం ఉంటుంది అనేది ఏం. నువ్వు నిత్యము దేవుణ్ణి పంచోపచారాలతో నువ్వు పూజిస్తున్నావు అని అంటే నువ్వు దేవుణ్ణి గుర్తిస్తున్నావు అని అర్థం. నీ పూజా మందిరంలో దేవుడు ఉన్నాడు, నేను ఇవి దేవుడికి సమర్పిస్తున్నానని నువ్వు భావన చేస్తున్నావు, చేతులతో క్రతువు చేస్తున్నావు కాబట్టి, నువ్వు దేవుణ్ణి గుర్తించి చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు కూడా నిన్ను గుర్తిస్తాడు. ఇంకా దాంట్లో నార్మల్గా దీపం పెట్టుకుంటేనే దేవుడికి మనకు ఒక మనశ్శాంతికరమైన వాతావరణం ఉంటుంది. ఆ దీపం మన ఇంటిని కాపాడుతుంది, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, పాజిటివ్ని నింపుతుంది అని మనం ఎన్ని చెప్పుకుంటున్నప్పుడు, పంచోపచార పూజ చేసినప్పుడు నువ్వు ఒక్క దేవతామూర్తికి అంటే నీ ఇంటి ఇలవేల్పు అయిండొచ్చు, నీ ఇంటి దైవం అయిండొచ్చు, నీ కులదైవం అయిండొచ్చు, నీ ఇష్టదైవం అయిండొచ్చు, నువ్వు ప్రధాన దేవతగా పెట్టి చేస్తావు. అంటే మధ్యలో పెట్టి చేస్తావు ఆ దేవతామూర్తిని. నువ్వు ప్రత్యేకించి ఆ దేవతామూర్తికి సమర్పించుకుంటున్నావు కాబట్టి ఇవన్నీ ఆయన ఖచ్చితంగా, ఆవిడ కానీ ఆయన కానీ ఆ పూజని స్వీకరించి నిన్ను అనుగ్రహిస్తుంది. ఇది ఒక్కసారి చేసుకుంటే ప్రతిసారి చేయాలని అలా ఏముండదు కదమ్మా? కుదిరిన రోజు చేయాలి. ఒకసారి చేస్తే ఒకసారి ఏం లేదు, ప్రతిరోజు చేయాల్సిందే. ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా, ఏమని చెప్పాను, అమ్మవారికి ఇలా ముందు ఇప్పుడు గణేశుని చేస్తున్నారు, శ్రీ గణేశ్వర దేవి నమః లేదా శ్రీ గణేశ్వరాయ నమః పుష్పం సమర్పయామి, గంధం సమర్పయామి. ఇలా మీరు ఏ దేవతామూర్తిని అయితే చేసుకుంటున్నారో ఆ దేవతామూర్తికి డైలీ ఇలా స్టార్ట్ చేసుకోండి. అంటే ఇంతవరకు ఇలా పెట్టి చేసింటారు ఎవరు అంటే, నార్మల్గా దీపం పెట్టి దండం పెట్టి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం వీడియో చూసిన తర్వాత రేపటి నుండి మీరు ఏ దేవతామూర్తికి అయితే చేస్తున్నారో ఇవన్నీ ప్రతిరోజు సమర్పించండి. 5 కూడా ఆ దేవతామూర్తి పేరు తలుచుకొని. అప్పుడు చాలా బాగుంటుంది. అంటే మీరు కంప్లీట్ గా పంచోపచార పూజ చేసినట్టే. ఓకే. ఓకే. ఇది పొద్దున్నే చేయాలి, ఈవినింగే చేయాలని అలా ఏముండదు? ఎప్పుడు చేసినా కూడా ఈ 5 చేయాల్సిందే. ఈ 5 మనం చెప్పాల్సిందే ప్రత్యేకించి వాళ్ళకి. ఇది చేసేటప్పుడు ఏమైనా నియమాలు ఉంటాయా? ఏ నియమాలు లేదమ్మా, ఇది నిత్య పూజ ప్రాసెస్ కాబట్టి ఏమి నియమాలు లేవు. నువ్వు ఉదయమే లేసి, మీరు ఉదయం చేస్తే పూజ ఉదయం, సాయంత్రం చేస్తే సాయంత్రం, ఎప్పుడు చేసినా పంచోపచార పూజ, ఈ పంచపూజలు అనేవి సమర్పించాల్సిందే స్వామివారికి. ఇప్పుడు ఈ పంచోపచార పూజలో కూడా మనకి ఏమొస్తాయి అంటే పంచభూతాలు వస్తాయి. పంచభూతాలు ఎలా వస్తాయంటే మనం అమ్మవారికి సమర్పించేటప్పుడు, ఇప్పుడు నేను సింపుల్గా చెప్పాను, మీరు ఏదో ఒక దేవత పేరు పెట్టేసి పుష్పం సమర్పిస్తున్నాం, గంధం సమర్పిస్తున్నామని. ఇంకా ఇలా కాకోకున్నట్టు బుక్స్లో కూడా ఉంటాయి పంచోపచార పూజ ఎలా చేయాలంటే, పృథ్వీ తత్వాత్మికాయై నమః శ్రీ లలితా పరభట్టారిక దేవ్యై గంధం సమర్పయామి. అంటే అమ్మ భూమి స్వరూపమైన నీకు నేను గంధం సమర్పిస్తున్నాను. ఆకాశతత్వాత్మికాయ నమః శ్రీ లలితా పరభట్టారిక దేవ్యై పుష్పం సమర్పయామి. అమ్మ ఆకాశతత్వంలో నువ్వు ఎల్లవేళలా ఉన్నావు, అలాంటి అమ్మకు నేను నీకు పుష్పం సమర్పిస్తున్నాను. ఇలా నీరు, అగ్నితత్వము, అన్ని వాయుతత్వము, జలతత్వము, అన్ని తత్వాలలోనూ కూడా మనం ఎవరిని చూస్తున్నాము? మనం అమ్మవారిని. అంటే నా వరకు నేను అమ్మవారికి చెప్తున్నాను, మీరు ఏ దేవుడికైతే ప్రార్థిస్తారో, గణేశుడు కానీ, విష్ణువు కానీ, శివుడు కానీ, మీరు పంచభూతాలకి అధిపతి అయిన స్వామికి, అన్ని తత్వాలలో ఉన్న స్వామికి నేను నీకు ఇవన్నీ సమర్పిస్తున్నాను. అవే పంచభూతాలు నాలోనూ కూడా ఉన్నాయి కాబట్టి ఆ పంచభూతాలతోనే నేను బతుకుతున్నాను చెప్పాలంటే. ఆ పంచభూతాలు లేకపోతే దీనికి కదలిక లేదు. అవును.
శరీరానికి జీవం అనేది ఉండదు. ఆ పంచభూతాలకి అధిపతి అయిన స్వామికి నేను ఇవన్నీ సమర్పిస్తున్నాను. అది ఒక్కొక్క పంచభూతము పేరు చెప్పి సమర్పిస్తారు పూర్తిగా. అంటే ఓకే. ఇది ఇంకొక విధానం ఆ, చేసేదా? అంటే ఇది చెయ్యొచ్చు, ఇది అందరూ చేస్తారు. నేను ఇంతకు ముందు నార్మల్ వాళ్ళ పేరు Basic గా చెప్పి చెప్పారు. బేసిక్ గా చెప్పాను. లేదు ఇలా కూడా చేయొచ్చు. ఈ ఇట్లా Okay. పంచభూతాలు నేమ్స్ యాడ్ చేసి స్వామి వారి నేమ్స్ అమ్మవారి నేమో పెట్టేసి ఇది సమర్పిస్తున్నాను, పుష్పం సమర్పిస్తున్నాను, గంధం సమర్పిస్తున్నాను ఇలా చెప్పొచ్చు. ఇది పంచపూజ ప్రాసెస్. అంటే పంచభూతాలకు సంబంధించిన పంచోపచార పూజనే ఇది. ఓకే. ఓకే. చాలా వివరంగా చెప్పారమ్మా. అంటే అందరూ జనరల్‌గా నిత్య దీపారాధన చేసుకునేటప్పుడు ఇదేదో హార్డ్, టఫ్ అని అనుకుంటారు. కానీ మీరు ఇంత సింపుల్‌గా చెప్పారు కాబట్టి ఈ విధంగా అసలు చేసుకుంటే ఇంకా పంచోపచార బాగుంటుంది. పూజ హార్డ్ టఫ్ కానే కాదు. ఒక్క 1 minute లో ఇవన్నీ చెప్పేస్తాం, అవును. 1 minute. ఇవన్నీ సమర్పించేస్తాం. హ్మ్. ఏదో అష్టోత్తరమో ఇంకొకటి ఏదైనా స్తోత్రమో చదువుకొని ఆరతి ఇచ్చేస్తాం. హ్మ్. లేదు మేము ధ్యాన కొంతమంది దీపం పెట్టి ఊరికి ఆరతి ఇచ్చేస్తారు. ఏమి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు చదువుకుంటున్నారులే. హ్మ్. ఇంతకు ముందు అలా ఉండింది. ఇప్పుడు ధ్యాన శ్లోకాలు ఏమైనా చదువుకొని ఈ పంచోపచార పూజ చేసి దాని తర్వాత అష్టోత్తరమో ఏదైనా స్తోత్రమో చేసుకొని హారతి ఇవ్వడమే. అంతే. అంతే. ఖచ్చితంగా అందరు ఈ వీడియో చూసాక ఎప్పట్లాగా సాధారణంగా నిత్య దీపారాధన చేయకుండా ఈ విధంగా చేస్తే ఇంకా చక్కగా వాళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు. అంతే అమ్మా. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.